రజన, మన ఆర్టీ వర్క్ చేస్తున్నాం కదా, మన కస్టమర్స్ కి ఎల్ఎల్ఆర్ డిఎల్ ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ చెప్పచ్చు కదా. విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీకు డిఎల్ కావాలంటే 2 టెస్టులు పాస్ అవ్వాలి. ఒకటి ఎల్ఎల్ఆర్, ఒకటి డ్రైవింగ్ టెస్ట్. ఎల్ఎల్ఆర్ అంటే లర్నర్ లైసెన్స్ రిజిస్ట్రేషన్. ఇది మనం డ్రైవింగ్ నేర్చుకునే ముందు తీసుకోవాలి. ఎల్ఎల్ఆర్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీనికి ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది అనమాట. దీనికి మళ్ళీ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, అంటే ట్రాఫిక్ సంబంధించిన దీనికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యూట్యూబ్లో ఉంటాయి. వాటిని బాగా ప్రిపేర్ అయ్యి టెస్ట్కి అందరూ బాగా వెళ్ళాలి. అది ఉంది, అది ఆ డైలాగ్ ఉందా? ఆ డైలాగ్ ఏదో మనం పెట్టాం. ఎల్ఎల్ఆర్ పాస్ అయితే దాన్ని డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. అది 6 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది. కానీ మీ వెనకాల ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి మటుకు మీ వెనకాల ఉండాలి. గురించి చెప్తాను. ఇప్పుడు డిఎల్ గురించి చెప్తాను. ఎల్ఎల్ఆర్ వచ్చిన 1 month తర్వాత మీ డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళచ్చు. అది కూడా స్లాట్ బుక్ చేసుకొని మీకు ఏ రోజు అయితే వీలవుతుందో ఆ రోజు ముందుగా మీరు బాగా డ్రైవింగ్ అని నేర్చుకొని అప్లై చేసుకొని ఒక రోజు, అంటే మీకు ఏ రోజు అయితే వీలవుతుందో ఆ రోజు వెళ్ళి లాగైపోతుందా డ్రైవింగ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. మనం డ్రైవింగ్ టెస్ట్ బాగా చేస్తే పాస్ అయితే వెంటనే మనం ఆ రోజే కార్డు కూడా చేసుకోవచ్చు. అది 20 years వ్యాలిడిటీ ఉంటుంది. అది ఏజ్ బట్టి ఉంటుంది, తర్వాత డేట్ చేంజ్ అవుతుంది.